Hey, you! రోడ్డుకి అడ్డంగా నిలబడి ఎందుకు నా కారుని ఇలా ఆపావు? నా బైక్ ని నీ కారు గుద్ది కింద పడేసినందుకు. నీ బైక్ ని నా కారు గుద్దిందా? ఎక్కడా ఎప్పుడు? ఇందాకే ఆ హోటల్ దగ్గర. నా కారు నీ బైక్ ని అసలు గుద్దలేదని నేను చెప్తున్నాను. గుద్దిందని నేనంటున్నాను. నీ బైక్ ని నేనే గుద్దానని నువ్వు చెప్తే సరిపోతుందా? ఇది చూసిన మూడో వ్యక్తిని సాక్ష్యం చెప్పమను. I see. నన్నే ముద్దు పెట్టుకుంటావా? నేను నీకు ముద్దు పెట్టాను ఎప్పుడు ఎక్కడ? హలో, దీనికి కూడా మూడో సాక్షిని చూపించు. మేడం, చేసిన తప్పులు ఒప్పుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది. సాక్ష్యాలు అడుగుతూ ఎదుటి వాళ్ళని ఫూల్స్ చేయాలని ప్రయత్నిస్తే ఎదురు దెబ్బలు తగులుతాయి. నీకు కనువిప్పు కలిగించాలనే నేను ముద్దు పెట్టుకున్నాను తప్ప నీ మీద మోజుపడి మాత్రం కాదు. అదేంటి అంత సైలెంట్ గా వచ్చి కూర్చున్నా? బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు గలగలా నవ్వుతూ వచ్చేదానివి. ఈ రోజు ఎందుకు అదోలా ఉన్నా? ఏమైంది నీకు? ఏం జరిగింది? ఇవాళ అనుకోకుండా సంఘటన జరిగింది. అది తప్ప ఉప్ప అని తెలియక ఆలోచిస్తున్నాను. అసలు జరిగిందేంటో ముందు నాకు చెప్పు స్వప్న. అది తప్ప ఉప్ప నేను తెలుస్తాను. చకచక మాట్లాడే నీ నోటికి ముద్దుతో తాళం వేశాడంటే వాడు సామాన్యుడు కాదనిపిస్తోంది. నో డౌట్ ఇస్ వెరీ క్లెవర్. ఇప్పుడు నాకు తెలిసింది నీ మనసులో ఉండేది బాధ కాదు, లవ్ అని. నువ్వు చెప్పింది నిజమే. ఎలా ప్రేమించాలి అనేసరికి తన మొదటి చూపుకే బౌల్డ్ అయిపోయాను. ఏమైందని చూసేసరికి నా మనసుని క్షణంలో దోచేశాడు. తను ఎక్కడున్నాడో చెప్పు. ఓ గాడ్, తను ఎక్కడుంటాడో తెలిస్తే కదా నీకు చెప్పేది. అతని బైక్ నెంబర్ చెప్పు, అడ్రస్ నేను పట్టుకుంటాను. ఉన్న 2 కళ్ళు అతన్ని చూసేందుకే సరిపోలేదు, ఇంకా బైక్ నెంబర్ ఎక్కడ చూసేది? అయితే నా వల్ల కాదమ్మా. ప్లీజ్ ఆశా, నువ్వే ఎలాగైనా అతని అడ్రస్ వెతకడానికి ప్లాన్ చేయి. వెరీ సింపుల్. నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. పోలీస్ స్టేషన్ కా? అవునే, వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇద్దాం. ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? అక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఒక రౌడీ రాస్కల్ నడి రోడ్డు మీద నా కార్ ఆపి నన్ను కిందకి లాగి గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. రేప్ చేయడానికి కూడా ట్రై చేశాడు. ఓ, ఆ కిస్ అండ్ రన్ కేసా? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. వాడు ఎక్కడున్నా సరే పట్టుకుని అరెస్ట్ చేయండి సార్. ఎలా ఉంటాడు? వెల్ ప్లీజింగ్ పర్సనాలిటీ, గుడ్ అపియరెన్స్, చూడ్డానికి హీరోలా ఉంటాడు సార్. కంప్లైంట్ రాసివ్వండి, కేసు టేకప్ చేస్తా. కంప్లైంట్ అక్కర్లేదు సార్. ఏ? మనసులో ఏదో ఒక చోట తను మంచివాడేమోనని నాకు అనిపిస్తుంది. ఏమైందే? ఏమైందే? నువ్వు వేసిన మీ అమ్మ తెలియదురా? అమ్మా 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 క్షమించమ్మా. అమ్మా నువ్వు దొరకలేదమ్మా. అమ్మా ఎవరికి వేసిన నీకు తెలియదమ్మా.
బట్టలు తీసి రోడ్డు మీద తిప్పమని అడిగారు చెప్తే నువ్వు అడ్డుపడతావురా. జై హింద్. జై హింద్, జై హింద్, జై హింద్ అంటూ పోరాడి బ్రిటిష్ వాళ్ళ చేత తన్నులు తిని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చాం. అప్పుడు గాంధీ గారు ఏమన్నారు? అర్ధరాత్రి ఆడపిల్ల నడి రోడ్డు మీద నిర్భయంగా తిరగలిగిన నాడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని. అలాంటిది ఈ రోజు పట్టపగలు ఒక ఆడదాన్ని బట్టలు ఉడదీసి నగ్నంగా వీధిలో ఊరేగిస్తుంటే అది చూసి నేను తట్టుకోలేక ఆ అమ్మాయి మానాన్ని కాపాడటానికి వస్త్రం అందించబోతే నన్ను నడి వీధిలో చెప్పులతో కొట్టారు బాబు, చెప్పులతో కొట్టారు. స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు తేడానే కనపడలేదు బాబు. ఆనాడు బూటుకాలతో తన్నులు తిన్నదెవరు? నేను. ఈనాడు చెప్పు దెబ్బలు తిన్నది నేనే. అప్పుడు తెల్లవాళ్ళు కొడితే ఇప్పుడు మనవాళ్ళు కొట్టారు. మనవాళ్ళు సార్ సార్ నన్ను చెప్పుతో కొట్టారని వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు సార్. కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు. అధికారం పవరు ఉన్న మీరు ఆ అమ్మాయి మానం కాపాడమని వేడుకుంటున్నారు సార్. ఆమె మానం కాపాడండి సార్, కాపాడండి. చిన్నయ్య గారు, ఆ ఎస్ఐ గారు మమ్మల్ని చితకబాది దాన్ని కాపాడి దాని ఒంటికి బట్ట కప్పి దాంతో పాటు మమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్లాడు. దీనికి అంతటికి కారణం ఆ వెంకట్రామయ్య. అసలు వాడేం చేశాడు? మొదట దాని మానాన్ని కాపాడాలని శాలువా కప్పాలని ప్రయత్నించాడు. తర్వాత దగ్గరుండి ఆ ఎస్ఐని పిలిపించాడు. అయ్య గారు కూర్చోమ్మా. సాంబయ్య సార్. జాగ్రత్త. ఓకే సార్. నమస్కారం సార్. ఎక్కడ రా మీ ఎస్ఐ? ఆయన మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాడు, మీరేమో ఆయన వెతుకుంటూ ఇక్కడికి వచ్చారు. చెప్పించాలో వదిలే. అయ్యో మీరు చేసింది మంచిదే తాతయ్య, కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తే? అలా అని మనస్సంపుకొని బతుకుతామమ్మా. ఎరా ముసలోడా, వీధిలో నేను ఎవరితోనో బట్టలు విప్పి తిప్పుతుంటే నువ్వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? మరి మీరు నడి రోడ్డు మీద ఓ ఆడకూతురి గుడ్డలు ఇప్పి తిప్పుతుంటే చూస్తూ ఊరుకోవాలా? చ్చ, 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 చ్చ. చూస్తూ ఊరుకోలేవా? ఇప్పుడు నీ కళ్ళ ముందే ఈ బొమ్మకున్న బట్టల్ని నూలుపోగు లేకుండా ఒక్కొక్కటే విప్పుతా. వద్దు వద్దు, నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను. అమ్మాయిని ఏం చేయొద్దు, వదలరా. వద్దు వద్దు, అమ్మాయిని ఏం చేయొద్దు, వదులు. నీకే చెప్పి వదలరా. నా మనవరాలను ఏం చేయొద్దురా, వదలరా. నీకే చెప్పేది. ఒరేయ్ మూర్ఖుడా, వదలరా. చెప్పేది నా మనవరాలు ఏం చేయవాక. నీ కాళ్ళు పట్టుకుంటారా? ఇలాంటి ఘోరాలు చూడటానికైనా నన్ను బతికించావు దేవుడా. అమ్మా సావిత్రి, అమ్మా సావిత్రి. అయ్యో అయ్యో, అమ్మా సావిత్రి, అమ్మా. అమ్మా సావిత్రి. అజయ్ వాడి మనుషులు వచ్చి మమ్మల్ని చంపుతామని బెదిరించి ఆ అమ్మాయిని తీసుకెళ్లారు సార్. పోలీసులయ్యుండి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయమంటారు సార్? కాకి బట్టలు వేసుకున్న వెధవలం సార్, వెధవలం మేము. సార్ సార్ సార్, ఏంటి? ఆ అజయ్ రామయ్య మనవరాల్ని మానభంగం చేసి చంపేశాడు సార్. ఆ అవమానం భరించలేక రామయ్య మతిపోయి లబోదీపమని గుండెలు బతుకుంటూ ఏడుస్తున్నాడు సార్. అటెన్షన్, క్విక్ మార్చ్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. వాళ్ల మీద వెంకట్రామయ్య కంప్లైంట్ ఇచ్చాడన్న కోపంతో ఈ నీచమైన పని చేసుంటారు. సావిత్రి, అమ్మా
అయ్యో అన్యాయంగా మా అక్కని చంపేశారు. అయ్యో చూశారా ఇన్స్పెక్టర్ గారు, నా కళ్ళ ముందే నా మనవరాలికి ఎంత ఘోరం జరిగిపోయిందో చూశారా? ఎలా జరిగింది? మొన్న రోడ్డు మీద జరిగిన దానికి నేను కంప్లైంట్ ఇచ్చారని ఆ దుర్మార్గుడు ఇంత దారుణాన్ని కొడిగట్టాడు. మీరొక్కరే ఉన్నారా? అవును ఇన్స్పెక్టర్, నా చిన్న మనవరాలు కాలేజీ నుంచి ఇప్పుడే వచ్చింది. మోహన్ సార్, పోస్ట్ మార్టం కోసం అంబులెన్స్ ఫోన్ చేయండి. అలాగే సార్. మీరు కంప్లైంట్ రాసివ్వండి. వాడెక్కడున్నా పట్టుకుని లోపలేస్తా. రేయ్, మా ఇంట్లో పెట్టించిన పోలీస్ స్టేషన్ కి బాంబు పెట్టింది కాక మళ్ళీ ఇక్కడికి కాలు పెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? రేయ్, ఈ కాకి వాళ్ళని లాక్కెళ్ళి చెట్టు కట్టేసి కాళ్ళు చేతులు ఎరగొట్టిండ్రా. భరత్, సింహం బోన్లోకి అడుగు పెట్టడమే కాక నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టి మా వంశ చరిత్రని బజార్కిడుస్తారా? పాపం పుణ్యం ఏమీ తెలియని ఆ అమాయకురాలు వెంకట్రామయ్య మనవరాల్ని మానభంగం చేసి ప్రాణం తీయడమేనా మీ వంశ చరిత్ర? ఆ? ఏందబ్బా ఇది? మా ఇంటి ముందు పోలీసు ఈ బాగిందే. చెప్పవయ్యా జూనియర్ అగ్ని. భరత్ గారు, మా ఎస్ఐ భరత్ గారు మీ అజయ్ బాబుని అరెస్ట్ 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 చేయడానికి వచ్చారు. ఏంటి? ఈ ఇంటి వంశోద్ధారకున్నా? అలా అయితే ఆ ఎస్ఐ గడి పెండం పెట్టడం గ్యారంటీ. యో ఆగవయ్యా, ఇల్లీగల్ కొడుకు గుండ్రాయిలా ఇక్కడ ఉండగా లీగల్ కొడుకునే తన్నుకుండి తీసుకెళ్తావా? మా అప్పొస్తే నిన్ను కచామచా చేసి కలకత్తా పార్సిల్ చేస్తాడు తెలుసా? అయ్యయ్యో గోప బయటింది. చంపేస్తాను. నన్ను అరెస్ట్ చేసి సెల్ లోపల వేస్తే బయటికి రాలనుకున్నారా? చూస్తాను సెల్ లోపల చేయండి. ఇన్నాళ్ళు మేము వేసే ఎంగిలి మెతుకులు తినుకుంటూ మా కాళ్ళ దగ్గర తోకాడిస్తూ కూర్చునే కుక్కలు ఇప్పుడు మా మాట లెక్క చేయరా? ఇన్స్పెక్టర్, నా ఇంటికొచ్చి నా కొడుకుని అరెస్ట్ చేసి లోపల వేయడానికి ఎంత ధైర్యం నీకు? నీ కొడుకు రేప్ చేసి చంపాడు కదా, అందుకో. రేప్ చేశాడా? దేన్ని? చంపేశాడా? ఎవరిని? సావిత్రిని, వెంకట్రామయ్య గారి మనవరాల్ని. అలా అని వాడు చెప్పాడా? చెప్పడమే కాదు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. వెంకటరామయ్య గారు రండి, మీ కంప్లైంట్ గురించి. నేను కంప్లైంట్ ఇవ్వలేదు సింహాద్రి గారు, వీరే నన్ను భయపెట్టి బలవంతంగా రాయించుకున్నారు. ఏమంటున్నారు? ఉన్నమాటే చెప్పానండి. ఇప్పుడేమంటావు? సెల్ ఓపెన్ చేయి. నా కొడుకుని అరెస్ట్ చేసినందుకు నిన్నేమైనా చెయ్యగలను, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద నాకున్న గౌరవంతో నిన్ను వదిలేస్తున్నాను.
పైగా స్వాతంత్ర సమర యోధులు. మీరే ఇలా చేస్తే నేను అలా చేసినందుకు మనసులో ఎంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు బాబు. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఏంటా పరిస్థితి? ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోకపోతే సావిత్రికి పట్టిన గతే ఈ సంజకు పడుతుందని బెదిరించారు బాబు. ఆ దుర్మార్గుల నుంచి ఏ ఆపద రాకుండా మీ అమ్మాయికి పోలీస్ ప్రొటెక్షన్ నేను ఏర్పాటు చేస్తాను. మరోసారి కంప్లైంట్ రాసివ్వండి. ఒకసారి అలాంటి వాడికి పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ ఇంకెవరూ ఇలాంటి నీచమైన పనులు చేయరు. పనిష్మెంటా, ప్రొటెక్షనా? అంతా పోలీసు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ప్రతిరోజు మీరు ప్రొటెక్షన్ ఇస్తారని గ్యారంటీ ఏమిటి? ఒక రోజు 2 రోజులు, లేదా ఒక వారం, ఒక నెల, అంతకంటే మీ వల్ల ఏమవుతుంది? పగబట్టిన వాడు కాటు వేసేంత వరకు నిద్రపోడు. సార్ ప్లీజ్, మీకు చేతులు ఎత్తి దండం పెడతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్ళండి, వెళ్ళండి. ఈవిడ బాధ్యత నాది. మీరు తొందరపడి నిర్ణయం తీసుకున్నారేమో, ఒకసారి ఆలోచించండి. ఆవేశంతో కాదు, ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. మీరు ఈ నిర్ణయం ఆలోచించి తీసుకున్నారు, ఆవేశంలో తీసుకున్నారో నేను అడగను. నాకు మా తాతయ్య ముఖ్యం, మీకేమో మీ డ్యూటీ ముఖ్యం. మా అక్కలాగా ఎంతో మంది ఆడవాళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ నిర్ణయం వల్ల నాకు మా ఊరికి మంచి జరుగుతుందంటే అది నా అదృష్టం. గుడ్ నైట్. నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా తొందరపడ్డాను. నన్ను క్షమించు. గుడ్ నైట్. నమస్కారం సార్. Defense lawyer, you can proceed your arguments. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, వెంకట్రామయ్య అనే ఈ వ్యక్తి వయస్సు పెరగడం వలన, మతి స్థిమితం లేనందువలన గవర్నమెంట్ డాక్టర్ చేత పరీక్షింపజేసి ఆ మెడికల్ రిపోర్ట్స్ ను న్యాయస్థానానికి అప్పజెప్పాలని మీరిచ్చిన ఆదేశాల మేరకు మీకు సబ్మిట్ చేస్తున్నాను. ఈ రిపోర్ట్స్ ను పరిశీలించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. వెంకటరామయ్య అనే ఈ వ్యక్తి ఒకసారి కంప్లైంట్ ఇచ్చి మరలా తను అది ఇవ్వలేదని చెప్పి మరలా ఇవ్వటం చూస్తుంటే డాక్టర్ రిపోర్ట్స్ ప్రకారం ఇతనికి మతిస్థిమితం లేదని కోర్టు నమ్ముతూ ఇతని సాక్ష్యం చెల్లని కారణంగా ఈ కేసు కొట్టివేయడమైనది. ఇన్స్పెక్టర్ గారు, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన సందర్భంలో ఈ జీవి ఎంతో సాయం చేసింది. అలాంటిది నన్ను ఈ దుష్టులు కళ్ళు లేని కోర్టు మతిస్థిమితం లేదని నన్ను పిచ్చివాణి చేశారు. ఇంత జరిగిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని తిరిగి వెళ్ళాలి? ఎలా జీవించాలి? బాధపడకండి. ఎప్పటికైనా నీతి నిజాయితీయే గెలుస్తుంది. భరత్, భరత్. ఎవరు? హాయ్ సంధ్య, నువ్వేంటిక్కడ? రారా చెప్తాను. ఎన్ని సంవత్సరాలు నిన్ను చూసి. నువ్వు కూడా నాతో టచ్ లో లేవు కదే. సరే, సిటీ నుంచి ఎందుకు వచ్చేసావు? సిటీలో నేను భరత్ ఫ్రెండ్స్. ఈ ఊళ్ళో నేను భరత్ భార్యాభర్తలం. భార్యాభర్తలా? డౌట్ ఉంటే ఈ తాళి చూడు. ఏమిటే, పెళ్లికి పిలవలేదని కోపమా? పెళ్లి చేసుకోబోతానని నేను అస్సలు ఊహించలేదు. కొన్ని నిర్ణయాలు మనం తీసుకునే లోపు వాటంతట అవే జరిగిపోతాయి. ఆగవే, ఆయనకు ఫోన్ చేసి పిలుస్తాను. హలో, పోలీస్ స్టేషన్. స్వప్న, 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 స్వప్న. ఏమైంది? ఎవరు? మిమ్మల్ని కలవడానికి స్వప్న వచ్చేళ్ళింది. ఇదిగో. ఏ స్వప్న? అదేనండి, సిటీలో మీ ఫ్రెండ్ స్వప్న. సిటీలో స్వప్న ఇక్కడికి వచ్చిందా? ఎక్కడ? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికా?
ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అయ్యో, పేరు స్వప్న, ఆ సింహాద్రి కూతురు, సిటీలో మీ ఫ్రెండ్. మీరు భోజనానికి రండి. సింహాద్రి కూతురా? ఆ? హలో, ఎందుకు ఇలా చేసావు భరత్? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నీ ప్రేమలో పూర్తిగా మునిగి ఎన్నో కలలు కన్నాను. నా కలలు కలలైపోవాల్సిందేనా? నా ఆశలు అడి ఆశలైపోవాల్సిందేనా? Oh my God. ఆలోచిస్తుంటేనే నా తల పగిలిపోతుంది. ఐఎమ్ సారీ స్వప్న, నేను అలా చేయటానికి ఆ రోజు పరిస్థితులే కారణం. మీరు చేసింది కరెక్టే అని తెలుసు భరత్. మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తి నాకు లేదు. స్వప్న ప్లీజ్. వింటే మీ భార్యను అవుతానా? అలా అని మీతో సంసారం చేయగలనా? మీ మౌనం నా ప్రశ్నకు సమాధానం కాదని తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై. అజయ్, నా కొడుకు భరత్ సంధ్య మెళ్ళో తాళి కట్టి ఆ ముసలోడి చేత మళ్ళీ కంప్లైంట్ ఇప్పించి మనల్ని కోర్టుకి లాగి మన పరువు ప్రతిష్టల్ని రోడ్డు పాలు చేశాడు. డాడీ, తన చేత సాక్ష్యం చెప్పించడానికి ఆ భరత్ గాడి ఐడియా వేసి దాని మెళ్ళో తాళి కట్టుంటాడు. దానికి తాళి కట్టాడని అలాగే వదిలేస్తే వాడి దృష్టిలో, ఆ ముసలోడి దృష్టిలో మనం దద్దమలం అయిపోతాం. ముందు ముందు పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. అందుకే అజయ్, నువ్వు దాన్ని రేప్ చేసి లేపేసి. అలాగే డాడీ. స్వప్న, ఏ స్వప్న, ఎందుకు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు? సంధ్యాన్ని రేప్ చేసి చంపేయమని అజయ్కి డాడీ చెప్తుంటే విన్నాను. నువ్వు తన్ని కాపాడుకో భరత్. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఇట్స్ ఓకే. సార్, ఏంటి సార్, సంధ్యమని ఆ అజయ్ గారు జీప్ లో తీసుకెళ్లిపోయాడు సార్. అయ్యో సంధ్య, సంధ్య, అమ్మా సంధ్య. అయ్యో దేవుడా, ఏ శిక్ష విధించావు నాయనా? చూశారయ్యా ఈ దారుణాన్ని. నేను అనుకున్నట్టుగానే మరో ఘోరం జరిగిపోయింది దేవుడా. దేవుడా, ఏంటి బాబు ఇదంతా? ఆ రోజు నా మాట వినలేదు. తాళి కట్టి రక్షిస్తారని చెప్పి శవాన్ని ఇంటి ముందు పడుకోబెట్టావే. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు ఇది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? అమ్మా సంధ్య, ఈ ముసలివాడికి ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయినావు అమ్మా. అమ్మా సంధ్య, సంధ్య, అమ్మా, అమ్మా సంధ్య. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాణమే పోయింది. అమ్మా సంధ్య, నన్ను వదిలి వెళ్ళిపోయావా తల్లి? అమ్మా. తాత, తాత, ఆ వెంకటరామయ్య తన మనవరాల శవం మీద పడి లబోదిబమ్మను గుండెలు బాదుకుని టపాకాటేశాడు. చచ్చాడుగా, వదిలే. ఎక్కడి నుంచి వస్తున్నావు? సంధ్య ఇంటి నుంచి. ఆ ఎస్ఐ నాన్నకి శత్రువు అని నీకు తెలీదా? సంధ్య నా ఫ్రెండ్ అని నాన్నకు తెలీదా? నీ ఫ్రెండ్ నాన్న శత్రువు ఒకటే అయినప్పుడు వాళ్ళిద్దరూ నీకు శత్రువులే. నీ శత్రువు నా ఫ్రెండ్ ఒకటైనప్పుడు వాళ్ళిద్దరూ నీకు మిత్రులే. ఏయ్ నోర్మై, చదువుకోమని పంపిస్తే ఇదా నువ్వు నేర్చుకున్నది? ఆగు స్వప్న, పనికిరాని శవం దగ్గరికి వెళ్ళొచ్చావు. ముందు 4 చొంబులు నెత్తి మీద పోసుకొని లోపలికెళ్ళు. సార్, మీరు అనుకుంటున్నట్టుగా నేను పిచ్చోడిని కాదు సార్. అవును సార్, ఆ సింహాద్రి నాకు చేసిన అన్యాయానికి అతన్ని ఎదిరించగలిగే శక్తి యుక్తి లేక ఇన్నాళ్ళు పిచ్చివాళ్ళ నటిస్తూ బతుకుతున్నాను సార్.
అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు సింహాద్రిని ఎదుర్కొనే మీ ధైర్యాన్ని చూశాక మీ దగ్గర నిజం చెప్పాలనిపించింది సార్. ఆ సింహాద్రి ఇంట్లో నేను పాలేరుగా పనిచేసేవాడిని సార్. నమ్మిన పంటలో ఉన్నాను సార్. ఆ ఇంట్లో నేను పనిచేస్తున్నప్పుడు మా వాడలో ఒక అమ్మాయిని నేను ప్రేమించాను సార్. ఆ విషయం సింహాద్రికి చెప్పాను. నీకెవరూ లేరనుకోవద్దురా సత్యన్న, నేనున్నానని దగ్గరుండి పెళ్లి జరిపించాడు సార్. నా భార్య కూడా ఎవరు లేరు సార్. శోభనం రోజు ఆయన ఆశీర్వాదం కోసం వెళ్తే గంగా ఆశీర్వాదం తీసుకో. సరే మావా. నీ పెళ్ళ చూడ్డానికి అంతేకాదు సార్, మా హరిజన మేడం కమలని రేప్ చేసి చంపి ఊరి బయట కప్పెట్టడం నేను నా కళ్ళారా చూశాను సార్. ఈ విషయం మా వాళ్ళకి చెప్పినా ఏం ప్రయోజనం లేదని ఎవ్వరికీ చెప్పలేదు సార్. ఇప్పుడు మీలో ఉన్న బాధ, మీకు జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక ఈ విషయం చెప్పాను సార్. సార్, ఆ శవాన్ని పాతిపెట్టిన చోట ఎక్కడుందో నేను చూపిస్తాను సార్. టీచర్ని ఆ దుర్మార్గుడు ఎంత దారుణాన్ని కొనికట్టాడో చూడండి సార్, చూడండి. వదలకండి సార్, వదలకండి సార్, వదలకండి. ఇంతమంది చావు కారణమైన ఆ అజయ్ గారిని, వారి తండ్రి సింహాద్రిని ఊరికే వదలకండి సార్, ఊరికే వదలకండి. మా ప్రాణాలు పోయినా పర్లేదు సార్. మేము సాక్ష్యం చెప్తాం, మేము సాక్ష్యం చెప్తాం, మేము సాక్ష్యం చెప్తాం, మేము సాక్ష్యం చెప్తాం. అతనే నా సాక్షి. ఈ పిచ్చోడా? పిచ్చోడిని నేను కాదురా, నువ్వు. కమలా మేడం ని రేప్ చేసి చంపి పాతి పెట్టడం కల్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి నేను. ఇన్స్పెక్టర్! ఇన్స్పెక్టర్, ఎందుకు నా కొడుకుని మళ్ళీ అరెస్ట్ చేశావు? నీకు ఇంకా బుద్ధి రాలేదా? ముందు వాడిని విడుదల చేయి. వెళ్ళావు. ఏందలా చూస్తున్నావు? వదులుతావా లేదా? వదలను. ఆ రోజు వెంకట్రామయ్య గారిని భయపెట్టి ఇక్కడి నుంచి నీ కొడుకుని విడిపించుకుని వెళ్ళావు. ఈ సత్యన్న నువ్వు అనుకున్నట్టు పిచ్చోడు కాదు. ఈ హరిజనులు నువ్వు చెప్పినట్టు వినరు, నువ్వు ఆడమన్నట్టు ఆడరు. ఊరికే రెచ్చిపోకుండా మూసుకుని వచ్చిన దారినే వెనక్కి వెళ్ళు. ముందడుగు వెయ్యడమే తప్ప వెనకడుగు వెయ్యడం ఈ సింహాద్రికి అలవాటు లేదురా.
సింహాద్రి చాలా ఎక్కువైందిరా నీకు ముసలోడా. కాకి నా ఒంటి మీద చెయ్యేశా. దానికి సరైన గుణపాఠం చెప్పేదాకా నిన్ను వదలను. డాడీ ఏ అజయ్, నేనున్నాను. నీకు మూడింది. రై పిచ్చోడా, నేను బయటకు వస్తే నిన్ను ప్రాణాలతో వదలను. ఏయ్, బయటకు వస్తావనే ఆశ కూడా ఉందా నీకు? కోర్టులో నీ మీద సాక్ష్యం చెప్పించి నిన్ను ఉరి తీయించుకున్న వదలంరా. నిన్ను చూస్తుండగా నా కొడుకుని వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్లి సెల్లో పడేశాడు. అది తలుచుకుంటేనే నా ఒళ్ళంతా మండిపోతుంది. అంతేకాదన్నా, నా కొడుకుని విడిపించుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళితే అక్కడ కూడా నన్ను మెడపట్టి కట్టేశాడు. ఆ పోలీసులు హరిజనులు ఆ భరత్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. ఆ అవమానాలన్నీ భరించి ఏవీ చెయ్యలేని దద్దమ్మలా ఇంటికొచ్చేశాను. అన్నా, నువ్వు డీజీపీకి ఫోన్ చేస్తావో హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేస్తావో నాకు తెలియదు. స్టేషన్ లో ఉన్న నా కొడుకుని ఇప్పుడే రిలీజ్ చేయించి పోయిన నా గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. నాలో రగులుతున్న అగ్నిజ్వాల చల్లారాలంటే వాడి పొగరు అనగాలి, వాడి అంతు చూడాలి. సింహాద్రి, నువ్వెంత బాధపడుతున్నావో నేను గుడికంతే బాధపడుతున్నా. నీకు వాని మీద ఎంత పగుంటాదో దానికి 10 రెట్లు నాకుండాది. కానీ ఏం చేయగలమప్పా? ఏం చెయ్యలేని పరిస్థితుల్లో చెయ్యి కట్లేసినట్టయిపా. సీఎం గుడిక ఏమీ చెయ్యలేడు. ఈ కేసు కోర్టుకు పోవడం కంటే ఇక మనకు వేరే దారి లేదప్పా. నువ్వు ధైర్యంగా ఉండవు. నేను ఏదో ఒక జంతర్ మంతర్ చేసి నీ కొడుకు నిలిపిస్తా. ఎఫ్ఐఆర్లో ఆరోపించిన నేరాల ప్రకారం 302, 376 సెక్షన్ల కింద నేరం మోపబడిన ముద్దాయి అజయ్ను జ్యుడిషియల్ కస్టడీకి పంపమని ఆదేశం జారీ చేయడమైనది. దీని మీద సమగ్ర విచారణ జరిపి 10 రోజుల లోపల నివేదికను కోర్టుకు సమర్పించవలసిందిగా ఆదేశించడమైనది. మినిస్టర్, అజయ్ ని మెజిస్ట్రేటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. రూల్స్ ప్రకారం ఏం చేయాలో అదే చేస్తున్నారు. నువ్వు కోర్టులో మేనేజ్ చేస్తానన్నావు. మేనేజ్ చేయడం అంటే ఈ కేసు విచారణకు వచ్చినాక. విచారణ అంటే జ్ఞాపకం వచ్చింది సింహాద్రి. ఈ కేసులో కీలకమైన సాక్ష్య పిచ్చోడు. వాడిని ఎట్టైనా సరే కోర్టుకు రానికుండా చేయి. ఆ ఓటు నకరాలు చేస్తే వాడిని పూడ్చిపెట్టు. ఓకే మినిస్టర్. ఏయ్, బయటకు వస్తావనే ఆశ కూడా ఉందా నీకు? కోర్టులో నీ మీద సాక్ష్యం చెప్పించి నిన్ను ఉరి తీయించుకున్న వదలంరా. లోపల ఉన్న వాళ్ళంతా బయటికండి, రాకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తా. ఆ పిచ్చోడు ఏ గుర్తులో ఉన్నా నాకు తీసుకొచ్చి అప్పగించండి, లేకపోతే నీ ప్రాణాలతో పాటు నీ గుర్తులు కూడా తగలబెడతా. ఏయ్, కోర్టులో సాక్ష్యం చెప్తావరా? ఏయ్, పక్క తప్పుకోండి, లేకుంటే మిమ్మల్ని అందరినీ కాల్చేస్తా.
అబ్బా అబ్బా అబ్బో ఇప్పుడే అందిన వార్త నీ లీగల్ కొడుకుని ఆ హరిజన వాడలో పిచ్చోడు ఆ జనం అందరూ కలిసి చంపేశారంట. ఏందిరా బాగుతున్నా? నా కొడుకు అజయ్ జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అది ఓల్డ్ న్యూస్, నేను చెప్పేది లేటెస్ట్ న్యూస్. నేను నిజమే చెప్తున్నారబ్బా, వాడిని ముక్కలుగా నరికి చంపేశారట. నన్ను కూడా తరుపుకొచ్చారు. ఆ నల్లోడు, ఆ పిచ్చాడు, ఆ బండడు అందరూ కలిసి కత్తులతో నరికి ఖైమా చేశారు. కళ్ళు బయటకు వచ్చేసాయి, చేతులు కట్ చేశారు, కాళ్ళు నరికేశారు. వాడిని చూడాలంటే చాలా భయం వేసిందమ్మా. నా కొడుకు చితి ఆరక ముందే ఆ గిరిజన వాడ తగలడిపోవాలి. నా కొడుకు శవం బూడిద కాకముందే వాళ్ళందరి గుడిసెలు బూడిద కావాలి. చూసారా సార్ ఇళ్ళని ఎలా కాల్ చేశారు? అయ్యా అయ్యా తమరే రక్షించాలయ్యా. అయ్యా ఆ సింహాద్రి మా గుడిసెలన్నిటికీ నిప్పంటించి బుక్కిపాలు చేశాడయ్యా. పెళ్ళం బిడ్డలతో రోడ్లు పట్టామయ్యా. మీరే మమ్మల్ని కాపాడాలయ్యా, మీరే మమ్మల్ని కాపాడాలా. మీరందరూ ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఆ సింహాద్రి ఏకాకి, ఊళ్ళో వాళ్ళంతా మన వైపు ఉన్నారు. మనం అందరం ఇప్పుడే ఆ ఊళ్ళోకి వెళ్ళి అంతా కలిసికట్టుగా ఉంటూ సింహాద్రి చావు కోసం ఎదురు చూద్దాం. ఓకేనా? సరేనా? సరే. అప్పా ఆ కాకి భర్తగాడు అగ్ని గుండం నీ పిండం అని పాడుతుంటే నా ఒంటి మీద రోమాలు 90 degrees లో నెక్కపరుచుకున్నాయప్పా. నా శత్రువు పాట పాడడానికి నీకు సిగ్గులేదు? ఆ భరత్ తల తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడేయండి. పోండి. హలో భరత్, మా డాడీ మినిస్టర్తో ఏదో మాట్లాడుతున్నారు. నేను చంపి తల తీసి తన కాళ్ళ దగ్గర పడేయమని రౌడీలకు చెప్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు భరత్. స్వప్న, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు. అది నువ్వు రుజువు చేశావు. వాడు నీ అన్నని చంపాడే. బట్ డాడీ ఐ లవ్ హిమ్. లవ్వా? సిటీలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ పల్లెటూరు దాకా వచ్చింది. నా శత్రువుని ప్రేమించడానికి నీకు ఎంత ధైర్యమే? అత్యాచారాలకు దుర్మార్గాలకు మీకెంత ధైర్యం ఉందో నా స్వచ్ఛమైన ప్రేమకు అంత ధైర్యం ఉంది. నా కొడుకుని పోగొట్టుకున్నాను. నువ్వు మళ్ళీ వాడిని మీట్ చేస్తే నిన్ను పోగొట్టుకోవడానికి వెనుకాడు. దీని లోపలే లాక్ చేయట్రా. డాడీ నాగరాజు, నాగరాజు.
నా తల తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేయడానికి ఈ చెత్త నా కొడుకుల్ని పంపాను. కానీ నేను వీళ్ళ తలలు తీయకుండా జీవోత్సవాలను చేసి నీ కాళ్ళ దగ్గరే పడేశాను. ఇప్పటికైనా తెలిసిందా ఈ భరత్ అంటే ఏమిటో? నేను తలుచుకుంటే కళ్ళు మూసి తెరిచే లోపు నీ ప్రాణం తీయగలను. కానీ ఈ 4 గోడల మధ్య నిన్ను చంపితే ఇక్కడున్న వారికి మాత్రమే తెలుస్తుంది. కోర్టులో నీ మీద హత్య కేసు మోపి నీకు ఉరి శిక్ష వేయించగల శక్తి సామర్థ్యం నాకున్నాయి. కానీ రూల్స్ ప్రకారం నిన్ను విచారించి సాక్ష్యం చెప్పించి నీ నేరాలన్నీ రుజువు చేసి నిన్ను ఉరికంబ ఎక్కించడానికి సంవత్సరాలు కావాలి. అప్పటికి నీ క్రైమ్ స్టోరీ అంతా ఓల్డ్ అయిపోయి జనం మర్చిపోతారు. అందుకే రేపే నీ మరణ ముహూర్తం. నువ్వు నీ మినిస్టర్ని, నీ చెంచాగాళ్ళని ఎంతమంది ఉన్నారో అందరినీ పిలిపించుకో. రేపు 12 గంటలకి ఊరి చివరున్న దేవస్థానం దగ్గర ప్రజాకోర్టు ముందు నీ కేసు విచారణ జరిపించి నీకు మరణ శిక్ష విధిస్తాను. దిస్ ఈజ్ మై ఛాలెంజ్. నిన్ను స్వప్న ఎక్కడ? స్వప్న ఆగు. ఎక్కడికి? ఎప్పటికైనా అర్థమైందా భరత్ అంటే ఏంటో? ఎన్ని హత్యలు చేశావో, ఎన్ని అత్యాచారాలు చేశావో. ఛీ! నిన్ను తండ్రిగా చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. కన్న కూతురుతో కూడా మీరు చీ కొట్టించుకున్న తర్వాత ఇక మీ దగ్గర పని చేయలేం. వస్తాం. అబ్బా అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం వెళ్ళనప్పా. ఎందుకో తెలుసా? నీ చివరి దశ చూడాలిగా. ఫోన్ 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 మినిస్టర్ చేశాడు. హలో హలో. ఏం సింహాద్రి గొంతు ఎట్టో ఉండది? ఆ భరత్ గాడు నా ఇంటికి వచ్చి నన్ను అవమానించి నా కూతురి చేత నన్ను తిట్టించి నాకే ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు. ఏమిటంటే వారి ఛాలెంజ్? ఊరవతల ఉన్న గుడి దగ్గర ప్రజా కోర్టు ముందు విచారణ జరిపి రేపు 12 గంటలకి నీకు ఉరి శిక్ష విధించి నీ ప్రాణాలు తీస్తానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడన్నా. వాడన్నంత పని చేస్తాడేమోనని నాకు భయంగా ఉందన్నా. నీకు సపోర్ట్ గా నేనుండేటప్పుడు నువ్వు భయపడినావంటే అది నాకే అవమానమో. రేపే పోలీసు బందోబస్తుతో నీ ఊరొస్తాడా. వాడు చెప్పిన చోట్లో నిన్ను కూర్చోబెట్టా, నీ పక్కన నేను కూర్చుంటా. చుట్టూ పోలీసులుంటారు. వాడు నిన్నెట్లా చంపుతాడో చూద్దాం. అబ్బా టైం టైం టైం. మధ్యలో నువ్వేట్రా? అబ్బా 12 గంటలు అయిపోయింది. వదలరా, వదలమంటున్నారా? ఈ దుర్మార్గుడు నా తల్లిని ఉంచుకున్నాడు సార్. నేను పుట్టిన తర్వాత వీడికి తండ్రి మీరే అని లోకానికి చెప్పుకోవడానికి మా అమ్మ పెళ్లి చేసుకోమని అడిగితే అప్పుడు ఇతను ఆమెని
గొంతు నిలుపు చంపేశాడు సార్. ప్రపంచమే తెలియని నాకు మా అమ్మ చావుని కళ్ళారా చూశాను నేను. వీడి మీద కసి తీర్చుకోవడానికి ఇల్లీగల్ కొడుగ్గా వీడి దగ్గర పెరిగాను సార్. ఇప్పుడు అవకాశం చిక్కింది సార్. ఈ సింహాద్రికి ఉరి శిక్ష విధిస్తున్నాను. ఈ మంత్రి కొండయ్య తన కొడుకు చేత ఋషి బ్యాంక్ స్థాపించి డిపాజిట్ చేసిన ప్రజల సొమ్మును బినామీ పేర్లతో స్వాహా చేసి బ్యాంకును దివాళా తీయించి ఒక ఆవిడ చావుకు కారకుడయ్యాడు. అసలు ఈ సింహాద్రి ఇన్ని ఘోరాలు చేయడానికి కారణం కూడా వీడే. నేరస్తుడిని ప్రోత్సహించిన వాడు కూడా నేరస్తుడితో సమానం. అంతేకాదు, ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నిష్పక్షపాతంగా నడుచుకుంటాను అని మాట తప్పినందుకు ఇతనికి కూడా ఉరి శిక్ష విధిస్తున్నాను. మేమేం చేసినా చెల్లుతుంది. ఏ కోర్టు మమ్మల్ని శిక్షించలేరు అని సాక్షుల్ని తారుమారు చేసి కండబలంతో, ధనబలంతో, అహంకారంతో స్వయం విహారం చేసే వాళ్ల గుండెల్లో దడ పుట్టించడానికి ఇలా పబ్లిక్ కోర్టులో విచారణ చేసి ఉరి శిక్ష విధిస్తున్నాను. మంత్రాలకి చింతకాయలు రాలవు. రాళ్లతో కొడితేనే నేల రాలతాయి. పాలకులు వెంటనే మేల్కుని ఇప్పటి ఈ చట్టాన్ని మార్చి గుండెల్లో భయం పుట్టించే కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాలి. ముట్టుకుంటే మూతి పళ్ళు రాలిపోవాలి. చెయ్యేస్తే ఆ చెయ్యిని నరికి పారేయాలి. మానభంగం చేసిన వాడికి మరణ శిక్ష విధించాలి. హత్య చేసిన వాణ్ణి బహిరంగంగా ఉరి తీయాలి. దీన్ని చూసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, ఎవరికి ఇలాంటి ఆలోచనలు కల్లో కూడా రాకూడదు. పాలకులు న్యాయాన్ని, చట్టాన్ని తప్పుదోవ పట్టించి నేరస్తుల్ని కఠినంగా శిక్షించకపోతే నాలాంటి ప్రతి ఒక్క సిటిజను ముందుకొస్తాడు. ఎస్, తప్పకుండా వస్తాడు. ఈ హంతకులకి, ఈ సంఘ విద్రోహ శక్తులకి ఉరి శిక్ష విధించడమైనది. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని నేరస్తుల్ని శిక్షించడం చట్టరీత్యా నేరం. ఇలాంటి వాళ్లకు శిక్షలు వేద్దాం. నేరస్తులుగా లొంగిపోయి మనం కూడా శిక్ష అనుభవిద్దాం. సిటిజన్ గా మన కర్తవ్యం మనం నిర్వహిద్దాం. నా ముందిలా తలదించుకుంటే మన డిపార్ట్మెంట్కి అవమానం. తల ఎత్తండి సార్. నేను చేసిన ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నాను. కమాన్, అరెస్ట్ మీ. భరత్, ఒక సిటిజన్ అంటే ఎలా ఉండాలన్నది నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది. నువ్వు చేసిన ఈ పని వల్ల ఈ సమాజానికి ఎంతో మేలు జరిగింది. ఈ దేశానికి నీలాంటి సిటిజన్ ఎంతో అవసరం. థ్యాంక్ యూ సార్. స్వప్న, భరత్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. Citizen! 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 Citizen!